तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी ने CRBRS के सदर को निशाना बनाया। तकरीबन 2000 करोड़ रुपए एक नए सेक्रेटरीट पर सिर्फ आपके बेटे के सियासी मुस्तकबिल को महफूज बनाने के लिए खर्च किए गए। गरीबों को इससे क्या हासिल हुआ? क्या आपके दौर हुकूमत में कमांड कंट्रोल सेंटर ने कभी आवाम की खिदमत की? रेवंत रेड्डी ने सवाल किया। KTR पर हैदराबाद को ड्रग में तब्दील करने का इल्जाम लगाते हुए चीफ मिनिस्टर ने कहा, आपके मुआविन किदार की दुबई में मुनशियात की ओवरडोज से मौत हुई। आपके बहनोई को इसके फार्म हाउस पर कोकीन के साथ पकड़ा गया। ये सच है या गलत? CM रेवंत ने कहा, कांग्रेस के नए प्रोजेक्ट हकीकी ग्रोथ कॉरिडोर हैं जो रेवेन्यू लाते हैं। कालेश्वरम कमांड कंट्रोल सेंटर ने तेलंगाना के नौजवानों के लिए क्या हासिल किया? उन्होंने KTR और BJP किशन रेड्डी को हैदराबाद की तरक्की को रोकने वाले बुरे भाई भी करार दिया। CM रेवंत रेड्डी ने जुबली हिल्स में प्रेस कॉन्फ्रेंस में कहा, మేము కట్టిన మెట్రో, మేము కట్టిన ఔటర్ రింగ్ రోడ్, మేము తెచ్చిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, మేము తెచ్చిన ఐటీ కంపెనీలు, మేము తెచ్చిన ఫార్మా కంపెనీలు, చెన్నై నుంచి ఇక్కడికి తరలించుకొచ్చిన సినిమా ఇండస్ట్రీ ఒక గ్రోత్ కారిడార్గా పనిచేసి ఈరోజు లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్రానికి తెచ్చిపెట్టి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము కల్పించినాము. మీరు తెచ్చిన సచివాలయంతో ఒక్క పోస్ట్ అన్న అదనంగా వచ్చిందా? మీరు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్తో ఒక్క పోస్ట్ అన్న అదనంగా వచ్చిందా? మీరు కట్టిన ప్రగతి భవన్ వల్ల ఒక్క ఉద్యోగమైన వర్కాన్ని వచ్చిందా? మీరు కట్టిన కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరాకు నీళ్ళు ఏమైనా మీరు ఇచ్చిండ్రా? లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొల్లగొట్టడానికి మీకు ఉపయోగపడ్డాయి. కానీ మీరు మాత్రం ఆగర్భ శ్రీమంతులైనరు. హరీష్ రావుకు మోయినాబాద్లో ఫామ్ హౌస్ వస్తుంది, KTRకు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ వస్తుంది, KCRకు గజ్వేల్లో 100 ఎకరాల ఫామ్ హౌస్లు, 1000 ఎకరాల ఫామ్ హౌస్ వస్తుంది. మీకు టీవీలు వస్తాయి, మీకు పేపర్లు వస్తాయి, మీకు పెట్టుబడులు వస్తాయి, మీకు వ్యాపారాలు వస్తాయి. మీరు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. తెలంగాణ యువతకు మీరు ఉద్యోగాలు ఇచ్చిండ్రా? మీరు నోటిఫికేషన్లు ఇయ్యక కొన్ని, నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్నపత్రాలు పరీక్షలు నిర్వహించకపోవడం కొన్ని, పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నపత్రాలు బజార్లలో పల్లి బఠానీలలాగా అమ్ముతుంటే 2011 తర్వాత 2025 వరకు గ్రూప్ 1 ఉద్యోగాలు మీరు నిర్వహించకపోతే, నేను వచ్చిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, మెడికల్ అండ్ హెల్త్, పోలీస్ డిపార్ట్మెంట్ సంవత్సరంన్నర తిరిగే లోపల 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ యువకుల సమస్యను మేము పరిష్కరించినాము. ప్రతి ఉద్యోగి మేము ఇచ్చిన వాళ్ళ వివరాలు ఈరోజు మీడియాకి ఇస్తాం, మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడతారని LB స్టేడియంలో, శిల్పారామంలో ప్రజల కళ్ళ ముందు 562 మంది గ్రూప్ 1 ఉద్యోగాలు, ఇలా దాదాపుగా DSPలు ఎంతమంది ఉన్నారో 120 ఆడపిల్లలు ఎంతమంది DSPలు ఉన్నారో ఇలా పేపర్లలో రాశారు. గ్రూప్ 2లో 783 మందికి మీ అందరు సాక్షిగా నేను నియామక పత్రాలు ఇచ్చిన. మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, టీచర్లు 60 రోజుల్లోనే 11,000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్ష ఫలితాలు ఇచ్చి నియామక పత్రాలు అందజేసిన.